మొన్న 'చావా' సినిమా వచ్చింది చూసిర్రా? ఎవరెవరు చూసిర్రు? మళ్ళా చూస్తే చెప్పలేగానయ్యా చేతులు లేపుతావు. చూసినావా? ఊరూరు తిరిగి ప్రచారం చేయలే. "ఏయ్! చెయ్యకుర్రా దౌర్భాగ్యుల్లారా" అని చెప్పాలి డైరెక్ట్. ఇరకపోతే జాడిచ్చితనాల కొడుకులారా మీకేం తక్కువైందిరా అని చెప్పాలి. అది అది హిందుత్వ రక్తం అది. ప్రకృతి బిడ్డ యొక్క బ్లడ్ అది. అట్లా ఉండాలే. అదే అదే మొగతనం, అదే ధర్మం, అదే వీరత్వం, అదే శూరత్వం. బతికితే అట్లా బతికి సావాలే గాని, ఈ లాపరి బతుకు ఏం బతుకసలు? ఏడంటే ఏడ బోయి, యాడంటే ఆనే బోయి, ఆడయ్యో ఈడ బోయి ఏమి ఈ జీవితాలు? ఛీ! 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 పతివ్రత ధర్మం గురించి చెప్పింది మన ధర్మం ఒక్కటే. ఈనాడు ప్రతి స్త్రీకి గర్భాశయ క్యాన్సర్‌లు రావడానికి కారణమేంది? గర్భాశయపు క్యాన్సర్‌లు లేవు. గర్భం అంటే యజ్ఞస్థానంతో సమానం. అట్టి గర్భాశయానికి క్యాన్సర్‌లొస్తున్నాయి. కారణం కారణం అసాంగత్య దోషం. కానీ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు పతివ్రత ధర్మాన్ని పెట్టారు. అది పురుషుడైనా, స్త్రీ అయినా. ఎంత గొప్పది! ఎంత గొప్పది! ఆచరిస్తున్నారు ఇప్పుడు ప్రపంచంలా. ఇట్లా చెప్పుకుంటా పోతే పొద్దే పోతది. మొత్తం నైట్ అంతా క్లోజ్ అయిపోతది.